సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రణవ గ్రూప్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. మరికొద్ది రోజుల్లో శుభప్రదమైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మంచి సంకల్పంతో తలపెట్టిన ప్రతి పని విజయవంతమై సకల సౌభాగ్యాలు, మంచి ఫలితాలు లభిస్తాయి. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాలి పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీని సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు ఇస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రియాలిటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, అందుబాటు ధరలో గృహాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధాన నిర్ణయాలు ప్రకటించినటువంటి మార్పులు మార్కెట్లో ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నగరాల్లో మౌలిక వసతుల కల్పన మెరుగుపరిచేందుకు పెద్దపీట వేయడం కూడా నిర్మాణ రంగానికి ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తూ 3 crores హౌసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అర్బన్ అండ్ రూరల్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. తర్వాత స్కిల్లింగ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద అబౌట్ 1.48 lakhs crores అలొకేషన్ పెట్టారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. అండ్ 1 crore యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకు కొంత సపోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తామన్నారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. ఒక 100 cities లో ప్లగ్ అండ్ ప్లే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొస్తామన్నారు. సో ఇది కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అందరికి కూడా ఇది ప్లగ్ అండ్ ప్లే అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఈ యొక్క 100 cities లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ దే విల్ ఫండ్ ది సిటీస్. అంటే ఈ సిటీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో అమరావతి గురించి ఒక 15,000 crores మొబిలైజ్ చేస్తామన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. దాని వల్ల కూడా మన ఇంకో తెలుగు రాష్ట్రంలో గ్లోబల్లీనే ఒక మోడర్న్ క్యాపిటల్, ఒక స్మార్ట్ క్యాపిటల్ సిటీ అమరావతిలో రావడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్ గా ఇది కొంత రియల్ ఎస్టేట్ అనేది ఒక పర్సెప్షన్ తో నడుస్తుంది. సో ఈ ఊపుతో కూడా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన డిస్ట్రిక్ట్ లో కూడా డెఫినెట్ గా ఒక రియల్ ఎస్టేట్ కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. 2024-25 రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎంతో ఊరటివ్వడం ఖాయమని తెలుస్తోంది. హాయ్ వ్యూస్, నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. హలో సార్. హలో సార్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా, సో దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ 2 రిలీజ్ అయిపోయినాయి. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పటికి అందరికీ కొంత అవగాహన వచ్చి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ బిగ్ వే 1 crore హౌసెస్ కట్టడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లాగే చాలా చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్న చోట వర్కర్స్ కి అసలు అకామిడేషన్ అనేది ఉండదు. వాళ్ళకి రెంటల్ అకామిడేషన్ అనేది ఒక ప్రొవైడ్ చేయాలని చాలా మంచి స్కీమ్ ఇది. అదొక స్కీమ్ ని కూడా ప్రపోజ్ చేశారు. అది కాకుండా చాలా స్టేట్స్ లో, మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతాయో అక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా మంచి అవకాశం ఉంటుంది. అది కాకుండా PMRY స్కీమ్, అఫోర్డబుల్ హౌసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తులో టేకప్ చేయబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ విషయానికి వస్తే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కి దాదాపు 10,000 కోట్లు ప్రభుత్వం అలాట్ చేసింది. ఇదంతా కూడా చాలా మంచి పరిణామం. సో రాబోయే రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది తెలంగాణలో. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతికి దాదాపు 15,000 కోట్లు ఇచ్చారు. సో దాంతో మనకు ఒక కొత్త క్యాపిటల్ డెవలప్ అయ్యి అక్కడ కూడా డెవలపర్లకి చాలా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విలాసం అంటే ఇలాగే ఉండాలి.
ఇటువంటి చోట నివాసం ఉండాలి. అల్ట్రా మోడర్న్ లుక్, అప్డేటెడ్ ఫీచర్స్, అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్, ప్రీమియం లైఫ్ స్టైల్, ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుండాలి. డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్పెషల్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ చాయిస్. ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా, లగ్జరీ లివింగ్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో 3 దశాబ్దాలుగా తిరుగులేని జైత్రయాత్ర వాసవిది. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అన్నంతగా పేరు తెచ్చుకుంది. 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉంది. నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న వాసవి అట్లాంటిస్, స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, వాసవి అర్బన్ ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ కు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పట్టే విధంగా ఉంటాయి. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్లకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్లకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేశాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్ కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్ గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్ట్ కు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్ తోని నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. నాణ్యత, నవ్యత, నిబద్ధత ఈ 3 క్వాలిటీస్ ఉన్నటువంటి సంస్థ అంటే కస్టమర్లకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థ రెప్యుటేషన్ ని పెంచుతుంది. ఆ రెప్యుటేషన్ కాల ప్రవాహాల్లో కాపాడుకుంటూ వస్తేనే మంచి బ్రాండ్ వాల్యూ దక్కుతుంది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో, ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాలో ఒకటైన కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా.
22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ 2, 3 and 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అందరికీ స్వాగతం పలుకుతోంది. 11 హై రైజ్ టవర్లతో 2550 మాస్టర్ ఫుల్లీ క్రాఫ్టెడ్ ఫ్లాట్స్ తో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ లగ్జరీ లివింగ్ కు న్యూ బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా ఉంటుంది. మోడ్రన్ లివింగ్ కు మరింత సొబగులద్దుతో లగ్జరీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ హైదరాబాద్ సిటీకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టును డెవలప్ చేయడంలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. లైఫ్ లోని బ్యూటీకి హ్యాపీనెస్ అండ్ లగ్జరీ లివింగ్ కు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ సిటీలోనే హై అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీల్లో అత్యంత పెద్దదిగా నిలిచేలా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను తీర్చిదిద్దింది. రెడీ టు మూవ్ ఇన్ లగ్జరీ ప్రాపర్టీలతో ఐకానియా స్వాగతం పలుకుతోంది. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. లొకేషన్ స్పెషాలిటీ ఏంటి? ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ 5-6 నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే వేరియస్ టవర్స్ వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక 1500 ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు. అండ్ కంటిన్యూస్ ఎవ్రీ మంత్ మినిమం ఒక 100 ఫ్యామిలీస్ 120 ఫ్యామిలీస్ ఆక్యుపై చేస్తుంటారు. బికాస్ నెంబర్ ఆఫ్ టవర్స్ హ్యాండింగ్ ఓవర్స్ ప్రాసెస్ ఫినిషెస్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ బట్ ఇట్ ఆల్సో సూట్స్ ఫర్ ద వేరియస్ వాక్స్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానివ్వండి, జడ్జెస్ ఉన్నారు అండ్ బ్యూరోక్రాట్స్. ఈవెన్ వీ హావ్ లాట్స్ ఆఫ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వేరియస్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి అండ్ అట్ సేమ్ టైమ్ హాస్పిటల్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి టు గో టు ఓఆర్ఆర్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఎట్లాగా ఐటీ అయితే సరౌండింగ్ మొత్తం ఐటీ కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడము, ప్రాజెక్ట్ కు 2 sides 100 feet రోడ్స్ ఉండడము, సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ యాక్సెస్ ఉండడము, వీటన్నింటి పాయింట్ ఆఫ్ లో యాక్చువల్లీ దట్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్విన్ సిటీస్. అంటే నా ప్రాజెక్ట్ నేను చెప్పుకోవడం కాదు, దట్ ఈస్ యాక్చువల్లీ ద వాట్ పబ్లిక్ సేస్. ఈవెన్ సమ్ ఆఫ్ ద మంచి ప్రాజెక్ట్స్ నుంచి కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ తీసుకొని ఇందులో ఉంటున్నారు. ఐ కెన్ సే దిస్ ప్రాజెక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ గెటింగ్ ఎ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఫర్ ద ఫ్యామిలీస్ హు ఆర్ స్టేయింగ్ ఆల్సో. అంటే ఈ రోజు ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళు ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తూ అండ్ అట్ సేమ్ టైమ్ గెటింగ్ ఏ గుడ్ రెంటల్ వాల్యూస్ అండ్ మీద నుండి మనకు ప్రాపర్టీ వాల్యూ మంచి అప్రిషియేషన్ వస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్ కు కావాల్సినది వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్ కు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి మంచి రెంట్, మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అండ్ ప్రాపర్టీ మంచి అప్రిషియేట్ అవుతుందంటే ఇంకా అంతకన్నా 3-4 బెనిఫిట్ ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. సో దట్ వే యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ ప్రాజెక్ట్ ఈస్ రియలీ మూవింగ్ ఫాస్ట్. నెక్స్ట్ మాక్సిమం ఒక 2 years లో మేము విల్ బి ఆల్మోస్ట్ క్లోజింగ్ ద ప్రాజెక్ట్. రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో క్యాసా క్యారినో ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. టీఎస్పీఏ జంక్షన్ కు అతి చేరువలో చక్కటి ఎన్విరాన్మెంట్ లో హైదరాబాద్ లో బెస్ట్ టౌన్షిప్ గా ఈ విల్లా ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఆనందాలు వెల్లివిరిసే చోట, సంతోషం ఆకాశాన్ని తాకే చోట, కుటుంబంతో సహా మర్చిపోలేని మధుర స్మృతులెన్నో దాచుకునే చోట మీ ఆశలకు మరింత అందాన్ని జోడిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రముఖ రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం మోకిలా అంటే నిఖిలా అంటే మోకిలా అన్న రేంజ్ లో ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కి తగ్గ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. లొకేషన్ పరంగా రాయల్ పెవిలియన్ కు తిరిగే లేదు. నియోపోలిస్ కు కేవలం 10 నిమిషాల డ్రైవ్ లో ఉండడం రాయల్ పెవిలియన్ కు తిరుగులేని అసెట్. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్, ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ అసలు రాయల్ ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ కస్టమర్స్ కి ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తున్నారు? మనం ఏదైనా ఒక నేమ్ చూస్ చేసే ముందు దాంట్లో ఏమి ఇస్తామో చూసి జనరల్ గా నేమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నక్షత్రం ప్రకారం మనం పిల్లలకి పేరు ఎలా పెడతామో అలాగే ప్రాజెక్ట్ కూడా పేరు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాయల్ పెవిలియన్ ఎందుకు పెట్టామంటే ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా రాయల్ గా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది 4 బ్లాకులుగా కాంప్లెక్స్ గా కడుతున్నాం మనం ఏబిసిడి. దీనికి 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. అంటే ట్విన్ క్లబ్ హౌస్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. ట్విన్ క్లబ్ హౌస్ ఇవ్వటమే కాకుండా రెండింటిలో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. 2 స్విమ్మింగ్ పూల్స్ కూడా టెర్రస్ మీద ఇస్తున్నాం.
అలాగే టెర్రస్ కాఫీ షాప్ ఇస్తున్నాం, టెర్రస్ సినిమా పెడుతున్నాం. అంటే ఇవన్నీ రేర్ ఫెసిలిటీస్ అన్నమాట. మీరు బూత్ అద్దం పెట్టి వెతికినా కూడా 190% ప్రాజెక్టులు ఇలాంటివి ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 క్లబ్ హౌసెస్, టెర్రస్ మీద కూడా టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. క్లోజ్డ్ సర్క్యూట్ లోనే కాకుండా ఓపెన్ ఎయిర్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో టెర్రస్ మీద కూడా ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఏరియాని మనం ఓపెన్ జిమ్ గానీ, పార్టీ ఏరియా గానీ, అలాగే లేడీస్ కిట్టి జోన్ గానీ, సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ గానీ టెర్రస్ మీద ఇవ్వడం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా ఎడిషనల్ ఫీచర్స్ అన్నమాట. ఈ అడిషనల్ ఫీచర్స్ తో పాటు 2 క్లబ్ హౌస్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ కవర్ అయ్యేటట్టు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్ ని డిజైన్ చేసాం, బ్యాంక్ డిజైన్ చేసాం, రెస్టారెంట్ డిజైన్ చేసాం, స్పా డిజైన్ చేసాం, 2 ఏసీ జిమ్లు వస్తున్నాయి మనకి. వీటితో పాటు క్లబ్ హౌస్ లో 3 మల్టీపర్పస్ హాల్స్ వస్తున్నాయి. యాంపీ మళ్ళీ కిట్టి పార్టీ రూమ్ ఇస్తున్నాం, సీనియర్ సిటిజన్ రూమ్ ఇస్తున్నాం, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల వ్యక్తులకి అందుబాటులో ఉండే అన్ని రకాల ఫెసిలిటీస్ ని కూడా గుర్తించి డిజైన్ చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 24-25 రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్లుగా కనబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎన్సిడి సంస్థల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అమరావతికి మరియు పోలవరానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వటం కూడా చాలా శుభసూచకం. దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్ రంగం మరియు ఇతర రంగాలలో అభివృద్ధి పథకంలో దూసుకుపోతాయని చెప్పడంలో సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. లగ్జరీ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిలా సంస్థ స్పెషాలిటీ. ఈ సంస్థ లేటెస్ట్ గా శంకర్పల్లి వద్ద ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గా వివాంతా గ్రీన్ మెడోస్ ను లాంచ్ చేసింది. హెచ్ఎండిఏ రేరాతో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో గ్రీన్ మెడోస్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ రోజు కన్నా రేపటి అవసరాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు డిఫరెంట్ గా ఉంటాయి. అప్కమింగ్ ట్రెండ్స్ ఊహించని విధంగా ఉంటాయి. కస్టమర్ల ఆలోచన, రియాలిటీ రంగంపై గట్టి పట్టు, అలాగే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే రేపటి రోజున ట్రెండీగా మారే ఏరియాలను ఈ రోజే గుర్తించడం వీలవుతుంది. సరైన విజనరీ, డెవలప్మెంట్ స్కోప్ ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తిస్తే ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేయడం సాధ్యమైన నిరూపించినటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలోనైనా రాజేంద్ర నగర్ కు తిరుగులేదు. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. బుద్వేల్లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ వాల్యూ చాలా బాగా పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని లండన్ లోని థేమ్స్ నది తరహాలో డెవలప్ చేయాలని నిర్ణయించింది. మూసీ బ్యాక్ వాటర్ తో ఉండేటువంటి ఈసా నది సమీపంలో గిరిధారి సంస్థ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. దీంతో ఇక్కడ నివాసం అంటే ప్రగతి, ప్రశాంతత రెండు సొంతం చేసుకున్నట్టే. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు వేగవంతం చేసింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊతం ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంట్స్ కానివ్వండి, హైదరాబాద్ కు ఎలాంటి డోపా లేదనేది 100% నేను నమ్ముతున్న నిజమది. సో హైదరాబాద్ కున్న కండిషన్, ల్యాండ్స్ అండ్ వాటర్, ఎన్విరాన్మెంట్ 100% హైదరాబాద్ బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ కు ఎలాంటి డోకా లేదు. ప్రతి ఒక్కరు ల్యాండ్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి తీసుకోవాలనేదే నేను నా సూచన 100%. ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 year లో ప్రాజెక్ట్ కూడా మేము
హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. కిస్మత్పూర్ లో మళ్ళీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు రాబోతా ఉన్నది. ప్రెస్టీజియస్ 33 ఫ్లోర్లతోని ఒక ప్రాజెక్ట్ మా గిరిధారి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఆల్రెడీ పెట్టినాం కాబట్టి రాబోతా ఉన్నది. డెఫినెట్ గా అది కూడా అందుబాటులోకి వస్తుంది. నియర్ బై 2 acre ల్యాండ్ అండ్ 4 ఫ్లాట్స్, అంటే 1 tower 4 ఫ్లాట్స్, 5000 SFT ఫర్ ఫ్లాట్. అది కూడా లగ్జరీస్ 12 feet హైట్ తోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక విల్లా ఉండే రకంగా మేము తీర్చిదిద్దుతా ఉన్నాం. పర్మిషన్ రాగానే లాంచ్ చేయబోతా ఉన్నాం. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద అది కూడా రాబోతా ఉన్నాం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఎంతో ట్రెండింగ్ లో ఉండడమే ఈ సంస్థ సత్తా ఏంటో చాటి చెప్తుంది. మహబూబ్ నగర్ లో కొత్తగా న్యూ కలెక్టరేట్ కు దగ్గరలో లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరీడియన్, ఎలైట్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్నారు. అలాగే షాద్ నగర్ లో వేదాంత, జడ్చర్ల వద్ద సీజన్ టౌన్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీకి సమీపంలోనే వికారాబాద్ వద్ద గిరిధారి సంస్థ DTCP అప్రూవల్స్ తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్వాణ. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ ప్లేస్ అయినటువంటి శంకర్పల్లి వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ టౌన్. అలాగే జహీరాబాద్ లో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 డెవలప్ చేస్తున్నారు. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ గా ఉంటుంది. కాంక్రీట్ జంగల్లా తయారైనటువంటి నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువైపోయింది. లైఫ్ స్టైల్లో లైఫ్ మిస్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా, ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ లో వచ్చే నీడ్స్ కూడా ఇప్పుడే ఫుల్ఫిల్ చేస్తూ హైదరాబాద్ బెస్ట్ గా నిలిచేటువంటి ప్రాపర్టీస్ ని డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువగా బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్డ్ కోర్స్ తో సహా 100+ అమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. 13.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఒక్కో బ్లాక్ కు 9 ఫ్లోర్ల చొప్పున మొత్తం 14 బ్లాక్స్ ఉంటాయి. టోటల్ గా 1086 హౌసెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి ప్రాపర్టీ పిల్లలకు ఎంతో ఇష్టపడేలా, ఉపయోగపడేలా, చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ కి స్పెషల్ అట్రాక్షన్. సిటీ లైఫ్ స్టైల్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా ట్రెండీ ప్రాజెక్టులు డిజైన్ చేసే రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. భాగ్యనగరానికి మణిహారాల్లా నిలిచే విధంగా ఐకానిక్ గా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని బహదూర్ పల్లి వద్ద సిటీకే ట్రెండింగ్ గా నిలిచే విధంగా అవుట్ స్టాండింగ్ ప్రాజెక్టుగా నార్త్ వేవ్ ను తీర్చిదిద్దుతోంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్ స్పెషల్ హైలైట్స్ చెప్తారా? ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acres లో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1 లో 7 బ్లాక్స్, ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 2 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యింది. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కారిడార్ కూడా అరౌండ్ 45 minutes డ్రైవ్ తో చాలా నియర్ బై. ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ వేవ్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ ని యాడ్ చేసి మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. గుండ్లపోచంపల్లి MMTS స్టేషన్ కు 1.5 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ కు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఎకోనెస్ట్ నుంచి సిటీలో ఏ ఏరియాకైనా చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 10 ఫ్లోర్లతో 5 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. మొత్తం 410 మ్యాగ్నిఫిషన్ 2 and 3 బెడ్రూమ్లు మార్వెలస్ ఆర్కిటెక్చర్ తో ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి.
సో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ గురించి కొంచెం బ్రీఫ్ గా హైలైట్స్ చెప్పండి. ఇది ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ 2020 జూన్ లో స్టార్ట్ చేశామండి. ఇది 5 acres ప్రాజెక్ట్. సో 5 acres లో 5 blocks అండ్ 10 floors ఈచ్ బ్లాక్ చేశాము. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఒక 1 acre కంప్లీట్ గా అమ్యూనిటీస్ కి వదిలేయటం జరిగింది. సో ఎక్కువ గ్రీనరీతో వెరీ అడ్వాంటేజెస్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ December 2024 లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ గుండ్లపోచంపల్లిలో ఉన్న ఎకోనెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓఆర్ఆర్ అండ్ మెదక్ ఎగ్జిటిక్ కానివ్వండి ఆర్ మేడ్చల్ ఎగ్జిటిక్ కానివ్వండి, ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ కొంపల్లికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నిజామాబాద్, మేడ్చల్ వీళ్ళంతా కూడా వెరీ నియర్ టు దోస్ లొకేషన్స్. కండ్లకోయ ఐటీ పార్క్ కూడా చాలా నియర్ బై అండ్ మోర్ సీడ్ కంపెనీస్ ఎక్కువగా లొకేట్ అయి ఉన్న లొకేషన్ అండి. భూమిపై పెట్టుబడి పెట్టడం అంటే మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చుకోవడం, బంగారు భవితకు బాటలు వేసుకోవడం, రేపటి అదృష్టాన్ని ఈ రోజే దక్కించుకోవడం. శ్రీకరం, శుభకరం, మంగళకరమైనటువంటి శ్రావణ మాసంలో భూమిని సొంతం చేసుకోవడం మహాభాగ్యమనే చెప్పాలి. గ్రోత్ ఓరియంటేషన్ తో, అన్ని అనుమతులతో, బ్రాండ్ వాల్యూతో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే గోల్డ్ తో సమానం అన్నట్టే. బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్ లో ప్రతి ఒక్క కస్టమర్ కి గోల్డెన్ ఆపర్చునిటీ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు హైవే పై షాద్ నగర్ ఎంతో ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్, ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. రెడీ టు బిల్డ్ అనే విధంగా 100% వాస్తుకు అనుగుణంగా స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్ సెంటర్ వంటి అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో పద్మావతి ఎస్టేట్స్ ని తీర్చిదిద్దుతున్నారు. ప్రశాంత వాతావరణంలో, ప్రగతికి చేరువలో, ప్రయాసలేని ప్రయాణంతో అందంగా, ఆనందంగా లైఫ్ లీడ్ చేయడానికి అనువైన ప్లేస్ లో సొంతిల్లు ఉండాలనుకునే వారి ఆశలను నిజం చేస్తోంది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు ముంబై హైవేలపై ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ఇటు రెసిడెన్షియల్ గా, అటు ఇండస్ట్రియల్ గా అంచనాలకు మించిన గ్రోత్ ఉండే ఏరియాలను సెలెక్ట్ చేసి అలాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్లాన్ చేయడం ఫార్చ్యూన్ వ్యూకి మాత్రమే సాధ్యమైన ఫీట్. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్టు 34 acres లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్ నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. ముంబై హైవే పై ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలే. 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ఫ్లాట్స్ గా ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడే అట్రాక్షన్స్ ఎన్నో ఈ ప్రాజెక్ట్ లో ఉంటాయి. 16 ఎకరాల్లో ఉండేటువంటి క్లబ్ హౌస్, హార్స్ రైడింగ్ గ్రౌండ్, రిసార్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీకెండ్ హోమ్స్ కు శ్రీదత్త ఫార్మ్ విల్లాకు మించిన ఐడియల్ ప్లేస్ ఇంకోటి ఉండబోదు. మనం శ్రీదత్త ఫార్మ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం. ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు శంకరపల్లి నుంచి మొమిన్పేట వెళ్లే మధ్యలో మెహతాబ్ ఖాన్ కూడా అని ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్లే వే అన్నమాట. అది సంగారెడ్డి నుంచి మనకు 8 kilometers వస్తుంది. శంకరపల్లి నుంచి 12 kilometers వస్తుంది. మొమిన్పేట నుంచి 15 kilometers వస్తుంది. సదాశివపేట నుంచి ఒక 20 kilometers వస్తుంది. త్రిబులార్ పక్కనే వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కి. ఇదేంటంటే 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి మధ్యలో ఉన్న సైట్ అండి. దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 విల్లా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్దిగా పాజిటివ్ ఉంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అదైతే పాజిటివ్ గా వెళ్తుంది మేడం.
సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.